సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. మొత్తం 12 పరీక్ష కేంద్రాల్లో సుమారు 3200 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. మొదటి రోజు పరీక్షల నేపథ్యంలో ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల రద్దీ కనిపించింది. హాల్ టికెట్ నెంబర్లు చూసుకోవడానికి, తమ గదులు గుర్తించుకోవడానికి కొంతమంది విద్యార్థులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించబడుతున్నాయి. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, ప్రాథమిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 2026 పరీక్ష హిందూపురం మండలంలో దాదాపు 12 సెంటర్లలో 2900 మంది రెగ్యులరు, ఒక 300 మంది ప్రైవేటు, టోటల్గా 3200 మంది విద్యార్థులు రాయబోతున్నారు. ప్రతి సెంటర్కు కూడాను ఒక చీఫ్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఇద్దరు ఉంటారు. అదేవిధంగా విద్యార్థుల నిష్పత్తిని బట్టి దాదాపు 150 మంది ఇన్విజిలేటర్స్ కూడాను పనిచేస్తున్నారు. ఎలాంటి మాస్క్ ఎక్విపింగ్కి అవకాశం లేదు. అంతేకాకుండా సదుపాయాలకు సంబంధించి దాదాపు వారం నుంచి మేము పర్యవేక్షణ చేస్తున్నాము. ప్రతి సెంటర్లో కూడా తాగునీరు, వెంటిలేషన్, గాలి, ఫ్యాన్లు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఎలాంటి సమస్య లేదు. పరీక్షలు బాగా కట్టుదిట్టంగా జరుపుతున్నాము.